హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను చాలా అంటే చాలా బాగున్నాను. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇంట్లో అందరూ బాగున్నారా? ఇంట్లో అందరినీ అడిగానని చెప్పండి. టుడే అయితే వరలక్ష్మి వ్రతం కదా ఫ్రెండ్స్. ముందుగా అందరికీ కూడా హ్యాపీ వరలక్ష్మి వ్రతం ఫ్రెండ్స్. మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎంతో బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ఎలా జరుపుకుంటున్నామో అంతా కూడా మీకైతే షేర్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, సరేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు అయితే మేము ఎర్లీ మార్నింగే లేచేసి ఇల్లంతా కూడా చాలా మంచిగా శుభ్రపరచుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి అందరూ కూడా తలస్నానం అయితే చేసేసి చూస్తున్నారు కదా, మొత్తం గుమ్మాలకైతే మామిడాకులతో అయితే చాలా అందంగా అయితే డెకరేట్ చేసుకున్నాము. అండ్ గడపల దగ్గర కూడా పసుపు కుంకుమతో అయితే మంచిగా అయితే అలంకరించుకున్నాం అనమాట. కాకపోతే కాసేపటికే మా దేహాన్ని అంతా కూడా స్పాయిల్ చేసేసాడు, అది వేరే విషయం అనుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా, అమ్మవారికి వచ్చేసి నేవీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో చాలా బ్యూటిఫుల్ శారీ అయితే ప్రిఫర్ చేస్తాను అనమాట. ఈ ఇయర్ నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే బ్రైట్ కలర్స్ అయితే చాలా బాగుంటాయి కదా అమ్మవారికి, అందుకని చెప్పేసి ఈ కలర్ అయితే ప్రిఫర్ చేశాను. చూస్తున్నారు కదా లుకింగ్ ఎలా ఉందో శారీ. ఇప్పుడు వచ్చేసి ఈ శారీ అయితే అమ్మవారికి అయితే నేను కట్టబోతున్నాను. చూస్తున్నారు కదా, దానికోసం అయితే మొత్తం అంతా కూడా శారీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఎలా కడుతున్నాను, అసలు ఎలా ప్రిపేర్ చేస్తున్నాను, అసలు ఎలా చేసుకున్నాము అంతా కూడా మీకైతే షేర్ చేస్తాను ఫ్రెండ్స్, 1 by 1. మనం ఎన్ని పెట్టినా ఎన్ని చేసినా మెయిన్ మన మనసు అనేది చాలా శుద్ధిగా అయితే ఉండాలి. అప్పుడే అయితే మనం చేసింది ప్రతి ఒక్కటి కూడా జయకరంగా అయితే ఉంటది. సరేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా, నేనైతే శారీ మొత్తం అంతా కూడా కట్టేశాను అనమాట. నేనైతే మొత్తం అంతా కూడా ఇంకా వీడియో అయితే షేర్ చేయతే చాలా లెందీ అయిపోద్ది కదా, సో చిన్న క్లిప్స్ అన్ని కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి చాలా ఇష్టమైన ఎరుపు అండ్ ఆకుపచ్చ కలర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. చాలా ఇష్టం కదా, అందుకని చెప్పేసి అవి అయితే ప్రిఫర్ చేశాను. అవి కూడా అయితే ఇక్కడ యాడ్ అనేది చేసుకున్నాను. చూస్తున్నారు కదా, లుకింగ్ వైజ్ అమ్మవారు చాలా బాగున్నారు కదా. ఇంకా మేమైతే ఇంకా అందంగా డెకరేట్ చేసుకుందాము, ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా ఫ్లవర్స్ తో అన్ని కూడా మంచిగా పెట్టుకుందామని అయితే ముందు చాలా అన్ని కూడా నేనైతే ఎక్స్పెక్టేషన్ చేసి పెట్టుకున్నాను. బట్ ఆ టైంకి అయితే ఇంకా టైం కూడా ఎక్కువగా అలా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలతో అయితే ఇంకా చాలా హడావిడిగా అయితే ఇంకా ఏమీ కూడా సరిగ్గా చేసుకోలేకపోయాను. ఎనీవే ఇలా సింపుల్ గా అయితే అమ్మవారిని ఇలా డెకరేట్ చేసుకున్నాను. అండ్ ప్రసాదాలు కూడా ఒక 5 రకాలు అయితే వండుకున్నాను, అవి కూడా మీకు అయితే షేర్ చేస్తాను. సరేనా ఫ్రెండ్స్, మరి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సరేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం అయితే ఎలా అయితే కొనసాగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మవారు చూస్తున్నారు కదా, ఇంకా మొత్తం ఫ్లవర్స్ ఇవన్నీ యాడ్ ఆన్ చేసిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చింది కదా, చాలా బాగుంది. అంటే ఫస్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేయడానికి కొంచెం టైం సరిపోలేదు, అందుకే ఫస్ట్ అయితే ముందుగా సింపుల్ గా అయితే రెడీ చేసేసుకుని అందరూ కూడా దండం అయితే పెట్టేసుకున్నారనమాట ఇన్ టైంలో. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్యూటిఫుల్ గా అయితే ప్రిపేర్ చేసుకున్నాము. సరేనా ఫ్రెండ్స్, అండ్ మీ ఇంట్లో వరలక్ష్మి ఎలా చేసుకున్నారు అంతా కూడా నాకైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సరేనా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా మంచిగా ఆనందంగా సంతోషంగా ప్రతి ఒక్కరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ ఇంట్లో కూడా అష్టైశ్వర్యాలతో ధన సంపదలతో అందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్, మరి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్ గా ఇక్కడ అంతా కూడా కొనసాగుతుందో. అండ్ నాతో పాటు మా తోటగారు గారు పిల్లలు ఉన్నారు కదా, ఆల్రెడీ మీకు అయితే బిఫోర్ వీడియో షేర్ చేస్తాను కదా ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు కూడా ఇక్కడైతే ఉన్నారనమాట. నేను, మా హస్బెండ్ అండ్ దేహాను అండ్ పిల్లలిద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా మాతో యాడ్ అయిన అవి ఇక్కడ అయితే ఈ పూజలో అయితే పాల్గొన్నారనమాట. సరేనా ఫ్రెండ్స్, ఇంకెలా అయితే కొనసాగుతూ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పక్కన అయితే దేహాన్ని అయితే మరి
చాలా అలర్ అయితే చేసేస్తున్నాడు. ఇంకా దేహాంతో ఇది మాకైతే కామనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ అయితే నేనైతే ఒక 5 మెంబర్స్కి వాయినం కూడా ఇచ్చాను అనమాట. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ఇంకా గ్రాండ్ ఇయర్గా అయితే చేసుకున్నాము. ఆల్రెడీ అయితే మీకు లాస్ట్ ఇయర్ వీడియో కూడా చూపిస్తాను కదా ఫ్రెండ్స్. ఇంక ఈ ఇయర్ అయితే మేమైతే ఎవరిని కూడా ఇన్వైట్ చేయలేదు. అండ్ నేను కూడా ఎవరికి ఏమి కూడా వాయినాలు అవి ఏమి కూడా ఇవ్వలేదు. జస్ట్ ఇంట్లోనే ఇలా సింపుల్గా అయితే మేమైతే ఇలా అమ్మవారిని డెకరేట్ చేసుకొని ప్రసాదాలన్నీ కూడా పెట్టుకొని జస్ట్ అలా దండం పెట్టుకున్నాం అంతే. ఇంకా ఏమి కూడా మేము బయట వాళ్ళని ఎవరిని కూడా ఇన్వైట్ చేయకుండా అంత గ్రాండ్ ఇయర్ కూడా ఏం చేయకుండా సింపుల్గా అయితే చేసాం ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. అండ్ లాస్ట్ ఇయర్ వీడియో అయితే మీకైతే డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను అండ్ కమ్యూనిటీలో కూడా షేర్ చేస్తాను. లాస్ట్ ఇయర్ వీడియో కూడా ఒకసారి చూడండి మేము ఎలా చేసుకున్నామో ఏంటో. సరేనా ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా సరే విజిట్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సరేనా ఫ్రెండ్స్. అండ్ అమ్మవారి లుక్ ఎలా ఉందో కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. సరేనా ఫ్రెండ్స్. మరి వీడియోస్ దగ్గర ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ అయితే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కూడా చాలా అందంగా అయితే రెడీ అవుదాం అనుకున్నాను. అంటే మనమైతే రోజు అయితే రెడీ అవ్వం కదా, ఏమైనా మంచిగా ఏమైనా ఇంట్లో సెలబ్రేషన్ అయినప్పుడే రెడీ అవుతూ ఉంటాం కదా. సో అందుకని చెప్పేసి నేను కూడా మంచిగా అయితే రెడీ అవుదాము, ఇంకా హెవీగా అయితే అనుకున్నాను. బట్ టైం అయితే కుదరలేదనమాట. ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని మేము దండం పెట్టుకుని సో చాలా టైం అయితే అయిపోయింది. సో అందుకని చెప్పేసి నేను ఈ ఇయర్ అయితే చాలా సింపుల్గా అయితే ఈ శారీ అయితే ప్రిఫర్ చేస్తాను. చూస్తున్నారు కదా నా శారీ లుక్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకా ఫైనల్గా పూజ అంతా కూడా కంప్లీట్ అయింది. ఏదో మాకు తెలిసినంతలో మేమైతే ఈ పూజ చాలా సింపుల్గా అయితే జరిపేసుకున్నాం అనమాట. ఇంకా ఫైనల్లీ చూస్తున్నారు కదా లాస్ట్లో వచ్చేసి ఇంకా హారతి కూడా అయితే ఇచ్చేస్తున్నాం అనమాట. ఇంకా ఫైనల్గా ఈ ఇయర్ అయితే మేమైతే ఇలా సింపుల్గా ఆనందంగా సంతోషంగా ఇంట్లో అందరూ కలిసి ఇలా అయితే పూజతో కంప్లీట్ చేసాము. చూస్తున్నారు కదా పిల్లలు కూడా ఇంకా అందరూ కలిసి ఇలా అయితే సింపుల్గా అయితే చేసుకున్నాం అనమాట. సరేనా ఫ్రెండ్స్. మరి ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసేయండి. సరేనా ఫ్రెండ్స్.